చంద్రబాబు గారు వచ్చారు, పెట్టారు పథకాలు అవి ఏం అమలు చేయలేదు. బెస్ట్ చెప్పుకుంటే జగన్ అండి. అమలు చేస్తామని చెప్పి అంటున్నారుగా. అన్నిటికి వెళ్తున్నాం కానీ అక్కడ ఏమి ఉండట్లేదు కదా వచ్చే నెలలో చేస్తాము, జూన్ నెలలో అంటున్నారు. అంటున్నారు కానీ అక్కడి నుంచి ఏం రాలా రిజల్ట్స్. చేంజ్ ఏం రాలే. పథకాల విషయంలోనే మీరు వ్యతిరేకం వ్యక్తం చేస్తున్నారు. చూడడమైనా సరే మంచిగా చూడాలి కదా జనాల్ని. చూడడం అంటే ఏం చూడాలి ఇంకా? చూడడం అంటే కొంచెం ఆదుకోవాలిగా, ఎవరినైనా సరే ఆదుకోకుండా ఉంటారే ఏంటి అది. ఇంకోటమ్మా, ఇప్పుడు వాలంటీర్ల గురించి మాట్లాడారు మీరు. ఇప్పుడు వాలంటీర్ లేరు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? వాళ్ళు ఉండబట్టి ముసలోళ్ళు వాళ్ళు దగ్గరికి వెళ్ళి చూసుకుంటున్నారు, ఇంటింటికి వెళ్ళి ఇస్తున్నారు అన్నది కానీ. వాళ్ళు ఎంత దూరం వెళ్ళి నడిచినా కానీ వాళ్ళే బెస్ట్కి వెళ్ళి ఇస్తున్నారు. వాలంటీర్లు లేకపోయినా గానీ వీళ్ళు పెన్షన్లు ఇంటికే తీసుకొస్తున్నారు కదా. ఇంటికి తీసుకొచ్చిన వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారుగా. పాపం ఇంట్లో కూర్చుని వాళ్ళకి రూపాయి వచ్చేదేగా జగన్ ద్వారాగా. ఇంకోటమ్మా, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక పథకం పెట్టుకోవాలి, గతంలో వాలంటీర్లు వచ్చి చెప్పేవాళ్ళు, ఇప్పుడు ఎలా చెప్తున్నారు మీకు? ఎలా తెలుసుకుంటున్నారు? అనుకోవాల్సి వస్తుంది సచివాలయానికి వెళ్ళి. అంత రిస్క్ ఎందుకు? వాళ్ళని ఏమైనా ఇంటికి వచ్చినప్పుడు లేదంటే ఫోన్ నంబర్లు ఇచ్చినా కానీ వాళ్ళతో మాట్లాడినప్పుడు మొత్తం బాగానే చేసేవాళ్ళు. సచివాలయంలో స్టాఫ్ మరి పనులు చేసి పెడుతున్నారా లేకపోతే తిప్పిస్తున్నారా? బాగానే చేస్తున్నారు మరి జనాలు ఎక్కడైతే లేరు. ఇప్పుడు దాకే సచివాలయం దాకా అయితే మేమేం వెళ్ళా. మా రేషన్ కార్డు మాత్రం ఇంకా అలా తిరుగుతూనే ఉన్నాం సచివాలయంలో. చంద్రబాబు గారు కొంచెం పెట్టిన దగ్గర నుంచి ఆగండి వస్తే పెడతాము అని అంటున్నారు. మరి ఆ విషయంలో జగన్ గారు మేలు అంటారా మరి రేషన్ కార్డు విషయంలో? జగన్ గారు ఆయన ఉండబట్టే మా అన్ని ఎక్కిపోయినాయి, స్పాట్లు అయిపోయినాయి. ఒక రేషన్ కార్డు దగ్గర నుంచి ఆగిపోయింది.